హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమద లేఖనం 2 పార్ట్ 1. గమనిక. ఈ ఛానల్లో కథలన్నీ పూర్తిగా నా రచనలు, నా సొంతం. దీని మీద సర్వ హక్కులు నావే. దీన్ని ఎవరైనా కాపీ చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవుతాను. మీకు మరో గమనిక. ప్రమదలేఖనం సీజన్ 1 చదివిన తర్వాత మాత్రమే ఈ ప్రమదలేఖనం సీజన్ 2 చదవండి. లేకపోతే ఏమీ అర్థం కాదు. సీజన్ 1 ఎండ్ చేసిన దగ్గర నుండి సీజన్ 2లో స్టోరీ కంటిన్యూ అవుతుంది. అమన్ తన్ని వదిలి వెళ్ళిపోయాడు అని తెలిసి ఆ బాధ భరించలేక ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పుతుంది ప్రమద. అది చూసిన డాక్టర్ వెంటనే రియాక్ట్ అయి ఆమెను లేపి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి నర్సుకు కాల్ చేస్తాడు. స్పృహ తప్పిందని చెప్పి ఏం మెడిసిన్ తేవాలో చెప్తాడు. ఆమె వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఆమె చేతిలో నుండి కింద పడిన చెక్ తీసుకొని తన టేబుల్ మీద పెడతాడు. హాస్పిటల్ లోపలికి అడుగుపెట్టిన శ్రీధర్ గారు నర్సు ఎదురవడంతో ఆమె ద్వారా ప్రమద గురించి తెలుసుకొని కంగారుగా డాక్టర్ క్యాబిన్కి వెళ్తారు. వాళ్ళ వెనకే నర్స్ కూడా మెడిసిన్స్ తీసుకొని వస్తుంది. స్పృహలో లేని ప్రమదం చూసి కంగారుగా దగ్గరికి వెళ్తారు. ఏమైంది అంటూ. ఆమెకి సెలైన్ పెట్టి శ్రీధర్ దంపతులను కూర్చోబెడతాడు డాక్టర్. కంగారు పడవద్దు అని చెప్పి నర్స్ బయటికి వెళ్ళిపోతుంది. మా ప్రమదకి ఏమైంది? కొంపదీసి అమన్కి ఏమైనా బాగోలేదా అంటూ కంగారుగా అడుగుతారు. వాళ్ళ ప్రశ్నలకి నుదురు రుద్దుకుంటాడు డాక్టర్. నేను చెప్పేది కంగారు పడకుండా వినండి శ్రీధర్ గారు. శ్రీధర్ మెల్లగా తమాయించుకుని చెప్పండి అంటూ అడుగుతాడు. అమన్కి స్పృహ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా ఎక్కడా వదలకుండా వివరంగా చెప్తాడు డాక్టర్. అంతా విని చలనం లేకుండా అయిపోతారు కొద్దిసేపు శ్రీధర్ దంపతులు. తేరుకున్న వెంటనే వాళ్ళ కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. ప్రమద ఎందుకు ఇలా అయిపోయిందో ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. దేవి ఏడుస్తూ వెళ్ళి ప్రమద తల ప్రేమగా నిమురుతుంది. డాక్టర్ శ్రీధర్ గారి చేతుల్లో అమ్మనిచ్చిన చెక్ పెడతాడు. దానివైపు అలానే చూస్తూ ఉంటారు మౌనంగా. ప్రమద పక్కనే కూర్చొని తన చేతులు పట్టుకుని మౌనంగా ఉండిపోతుంది దేవి కన్నీళ్లతో. ఇప్పుడు ప్రమదని ఎలా ఓదార్చాలి అన్నదే ఆ దంపతుల మనసును తులిచేస్తున్న సమాధానం లేని ప్రశ్న. మీరు కూర్చోండి, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను అంటూ ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీధర్ ఆలోచిస్తూ ఉంటే దేవి ప్రమదం చూస్తూ అక్కడే కూర్చుని ఉంటుంది. అమన్కి స్పృహ వచ్చింది అని, ఇంకా అతను మర్చిపోయిన గతం గుర్తుకు వచ్చింది అని ఆనందపడాలో, లేక భీమిలిలో గడిపిన జీవితం ఇంకా అమూల్యమైన తన ప్రేమను మర్చిపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు అతనికి. ఒక గంట తర్వాత మెల్లిగా స్పృహలోకి వస్తుంది ప్రమద. అమన్ అంటూ కలవరిస్తూ ఉంటుంది ప్రమద. ఆమె స్పృహలోకి వస్తూ ఉండడం చూసి అమ్మా ప్రమద అంటూ తన దగ్గరికి వెళ్ళి పిలుస్తారు శ్రీధర్ దంపతులు. మెల్లగా కళ్ళు తెరుస్తుంది ప్రమద. వెంటనే కంగారుగా అమన్ గారు అంటూ ఉలిక్కిపడి లెగుస్తుంది. అమ్మా ప్లీజ్, నువ్వు ఇలా కంగారు పడకురా అంటూ సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు శ్రీధర్ గారు. ఒకసారి చుట్టూ చూసి జరిగిందంతా గుర్తుకు వచ్చి శ్రీధర్ గారిని హత్తుకొని గట్టిగా ఏడుస్తుంది ప్రమద. అంతలా ఏడోకురా బంగారు అంటారు దేవి గారు ప్రతిమలాడుతూ. అయిపోయింది, అంతా అయిపోయింది. నన్ను నా ప్రేమను మర్చిపోయి శాశ్వతంగా వెళ్ళిపోయారు అమన్ గారు అంటూ గట్టిగా ఏడుస్తుంది ప్రమద. ఆమె బాధ చూసి అక్కడ ఉన్న ముగ్గురు చలించిపోతారు. వాళ్ళ ప్రేమ లోతు తెలిసిన శ్రీధర్ దంపతులైతే మరింత బాధపడతారు. కొద్దిసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళు తుడుచుకొని పెడితిగుతుంది ప్రమద. నువ్వు బాధపడక బంగారం. ఇప్పుడు రామ్ గతం మర్చిపోవచ్చు, కానీ మనం అతన్ని కలిసి గతం గుర్తు చేద్దాం, జరిగింది చెప్దాం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడి మీ ప్రేమ విషయం చెప్పి మనం పెట్టుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం ఇంకా మీ పెళ్లి జరిపిద్దామంటారు శ్రీధర్. విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంటుంది ప్రమద. వద్దు బాబాయ్, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన ప్రమదన్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రామ్ కాదు, కోటీశ్వరుడైన అమన్ చంద్ర. అతని కాలి కోటికి కూడా సరితూగని బ్రతుకు నాది. అతను ఒకసారి వేసుకునే డ్రెస్ విలువ చేయదు నా నెల జీతం. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ గౌరవం బాబాయ్. ఇప్పుడు మీరు వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే అందరూ మనల్ని పిచ్చి వాళ్ళని చూసినట్లుగా చూస్తారు. ఆయన అంతస్తుకు తగినట్లుగా గొప్పింటి సంబంధం చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఘనంగా పెళ్లి చేస్తారులే. నా ప్రేమ భీమిలిలోనే సమాధి అయిపోవాలి. ఇక ఈ విషయం ఎవరూ అమన్ గారితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అమన్ గారు నాకు జీవితం అయితే నేను కనీసం ఆయన జ్ఞాపకాల్లో కూడా లేను. విధి ఎంత చిత్రమైందో కదా అంటూ ప్రమద విరక్తిగా మాట్లాడుతుంటే దేవిగారు ఆ బాధ చూడలేక ఏడ్చేస్తారు. నేను ఏడుస్తున్న చాలు పిన్ని, మీరు కూడా బాధపడకండి
అంటూ చెప్పడంతో ఆమె సైలెంట్‌గా కళ్ళు తుడుచుకుంటారు. అది కాదురా అంటూ శ్రీధర్ గారు మాట్లాడబోతుంటే, వద్దు బాబాయ్! ఈ విషయం మీరు అమ్మన గారితో మాట్లాడకండి. ఈ మ్యాటర్ ఇప్పుడే ఇక్కడే అందరూ వదిలేయండి. ఆకాశానికి నిచ్చెన వేయకూడదు అని విధి ఎంత అందంగా అద్దం పట్టి మరీ నిజం చూపించింది. నాలాంటి వాళ్ళ బ్రతుకు ఎప్పుడూ భూమి మీదనే కానీ, ఆకాశానికి ఆశపడకూడదు అని అర్థమయ్యేలా చెప్పింది. అందరూ మౌనంగా ఉంటారు. ఇకేమీ మాట్లాడలేక. బాబాయ్ ఇంటికి బయలుదేరదాం. సరే పద అంటూ వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడతారు. సార్ చెక్ అంటూ అడుగుతారు టేబుల్ మీద ఉన్న చెక్ చూపించి డాక్టర్. అమ్మన్ గారికి రిటర్న్ పంపించు అంటారు శ్రీధర్ గారు. ఆ చెక్ ఇలా ఇవ్వండి అంటూ చెక్ తన చేతుల్లో నుండి తీసుకుంటుంది ప్రమద. అది ఎందుకురా? ఇంత జరిగాక అది మనకు అవసరమా? అవసరమే బాబాయ్. మీరు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. మీ ఇల్లు మీరు విడిపించుకోవాలి. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు దీన్ని తీసుకోండి. అంతకు మించి ఎక్కువ ఒక్క రూపాయి కూడా మనకు వద్దు. వాళ్ళని కలిసినప్పుడు ఇచ్చేద్దురు అంటూ చెక్ అతని చేతుల్లో పెడుతుంది ప్రమద. మౌనంగా తీసుకొని ముందుకు నడుస్తాడు శ్రీధర్. కొద్దిసేపటికి అందరూ ఇంటికి చేరుకుంటారు. నువ్వు ప్రమద్తో ఉండు అంటూ దేవిగారికి చెప్తాడు శ్రీధర్. ఎక్కడ ఏమైనా చేసుకుంటుందేమో అన్న భయంతో. ప్లీజ్ బాబాయ్ నాకు ఒంటరిగా ఉండాలనుంది. మీరు భయపడకండి. ఆత్మహత్య చేసుకొని నా జీవితాన్ని అంతం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. అలా చేసుకునేదాన్నే అయితే అమ్మ చనిపోయినప్పుడే ఆత్మహత్య చేసుకునేదాన్ని. నేనేమీ చేసుకోను. ప్రమద మాటలు మనసులో ధైర్యాన్ని నింపడంతో సరే జాగ్రత్త అని చెప్పి శ్రీధర్ దంపతులు వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి అడుగు వేయబోయిన ప్రమద అడుగులు బయట చెట్టు కింద అరుగు మీదకు మరలుతాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో వాళ్ళ బస్తీలు ఎలా ఉందో సరిగ్గా ఇప్పుడు ప్రమద జీవితం అలాగే ఉంది. మరోసారి ఒంటరిగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా. మరోసారి తన జీవితం తనకి అద్దం పట్టినట్లుగా అనిపించింది ఆమెకి. సర్జరీకి శ్రీధర్ గారు పెట్టుకున్న మిగతా ఖర్చులన్నీ తను పెట్టుకోవడంతో తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యి 2 రోజులకు బస్ ఛార్జీల డబ్బులు మాత్రమే మిగిలాయి ఆమెకి. డబ్బుల గురించి ఆమెకు అసలు ఆలోచన కూడా లేదు. పేదరికంలో బతకడం ఆమెకు అలవాటే. కానీ వెలకట్టలేని తన ప్రేమను కోల్పోయింది. మరోసారి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ మౌనంగా కన్నీరు కారుస్తుంది ప్రమద. ఆమె కన్నీటికి భూమాత మనసు భారమైంది. ఆమె నేస్తమైన సముద్రం నీకు తోడుగా నేనున్నానంటూ తన ఘోషణ వినిపిస్తుంది గాని ప్రమద కన్నీటిని ఆపలేకపోయింది. అప్పుడే నిద్రలేచిన అమన్ చుట్టూ చూస్తాడు. జరిగింది గుర్తుకు వస్తుంది. తను అంబులెన్స్లో ఉన్నాడు అని అర్థమవుతుంది. ఏంటన్నయ్య ఏమైనా కావాలా? ఎక్కడైనా నొప్పిగా ఉందా అంటూ కరణ్ అడగడంతో ముందు ఉన్న డాక్టర్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. ఏమీ లేదని చెప్పడంతో మరలా ముందుకు తిరిగిపోతాడు. అమ్మని చూడాలని ఉంది అంటాడు దిగులుగా మిత్ర గుర్తుకు రావడంతో. దిగులు పడక బావా, మరికొన్ని గంటల్లో మనం మన ఊర్లో ఉంటాం. నువ్వు అత్తని చూడొచ్చు. నువ్వు మిస్ అయిన దగ్గర నుండి అత్త ఎంతగా ఏడ్చిందో కన్నీరు పెట్టని రోజు లేదు. అందరం ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. అందరి ముందు బాధపడితే అత్త మరింతగా ఏడుస్తుందని మనసు రాయి చేసుకొని తిరుగుతున్నాంరా నీకోసం వెతుకుతూ అంటాడు కన్నీటి చెమ్మతో ఇంద్ర. తన దిగులు తగ్గించుకొని ఇంద్ర చేతిని శుతిమెత్తగా ప్రెస్ చేస్తాడు. నాకు తగ్గేదాకా నన్ను చూసుకోండి. నాకు తగ్గిన తర్వాత మీ అందరినీ నేను చూసుకుంటాను. ఇక మన ఇంటి జోలికి ఎవ్వరూ రాకుండా చూస్తాను అంటాడు అమన్. ఆ మాటకి ఇద్దరి మనసు ఆనందంతో నిండిపోతుంది. ఏమైనా తినండిరా అని అమన్ చెప్పడంతో వెహికల్ పక్కకు ఆపి ఒకరు లోపలుండి మిగతా వాళ్ళు వెళ్ళి తినివస్తారు. ఆ తర్వాత ఆ ఒక్కరు కూడా తినివస్తారు. డాక్టర్ ఒకసారి అమ్మని చెక్ చేసి వేయవలసిన మెడిసిన్స్ వేసేస్తాడు. మెడిసిన్ ప్రభావానికి మత్తుగా నిద్రపోతాడు అమన్. తన వారు తనతోనే ఉన్నారు అన్న చెప్పలేనంత భరోసా అతని డీప్ స్లీప్లోకి నెట్టేస్తుంది. కానీ అక్కడ తన ప్రాణం నిద్రకు దూరమై కన్నీరు కారుస్తుంది అని గతం మరిచిన అమన్ మనసుకు తెలియదు కదా. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.